మానవత్వ దృక్పథం ఉన్నా ఎవరైనా సరే ఒక మనసు నిర్వహణ చేసుకుంటే మ్రోగిమెళ్ళలో తాళి కడుతుంది, అది పెళ్ళని నిర్ధారిస్తారు ఎవరన్నా. అది మానవత్వ దృక్పథం ఆలోచిస్తాను. మీరు అఘోరిని ఇంట్లో పెట్టుకొని తప్పు చేశారు, రిలీజ్ అవుతున్నారు, తప్పు చేసాము రిలీజ్ అవుతున్నాము, తిన్నింటి కోసం లెక్కని చెప్పి ఏం తెలియదు, ఎవరికి ఆలోచించక. అది మా ఇంట్లో మేము ఆశయం కల్పించేందుకు ఈ రోజు నా పెట్టిలోనే కోల్పోవాల్సి వచ్చింది. ఇలా మోసం చేస్తున్నాం తెలియదుగా. అందుకే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఉంది. పోలీసు వాళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకోమంటే గుజరాత్ తీసుకురావడం కారణం. వాళ్ళు పిలిపిస్తామంటున్నారు మంగళగిరి. పిలిపించి మళ్ళీ ఏపీ డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ చట్టపరంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఓకే అంటారు. మరి ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కూడా చూసుకుంటా ఉంటుంది మీ అమ్మాయి. ఆ సాధ్యవుతుంది నన్ను చూసుకుంటాకి. నాకు ఆల్రెడీ ఎకరం భూమి ఉంది, నాకు ఆరోగ్యం బాగపోయినా ఎకరం భూమి ఉంది. నాకు వయసుకు వచ్చి కొడుకుంటే నన్ను వచ్చిస్తాకి. ఇప్పుడు అఘోరి మీ అమ్మాయి మెడలో తాళి కట్టింది అంటే అల్లుడుగా చూస్తారా, కోడలుగా చూస్తారా? అల్లుడుగా చూడండి, కోడలు చూడండి. అవసరమైతే నేనే దాన్ని మర్డర్ చేస్తా తండ్రిగా. చట్టం సరి తీసుకుని సరే లేని పక్షంలో ఆల్రెడీ అంత ముందు నా కుదురు మెళ్ళ తాళి కదంటే రాయబడి నా ప్రాయం మొక్క మీదకి వచ్చాను. ఇక్కడ గాయం ఉండిద్ది చూడండి మీరు ఇప్పుడు సరే మణికట్టుకి దగ్గర. అదేవిధంగా ఆ టైంలో ఒక వస్తే చట్టం చర్య తీసుకుంటే వాళ్ళకి ధన్యవాదాలు. ఎదిగి నేను ఒక దాంట్లో ఒక వీడియోలో ఏం చూపించారంటే బీర్లు తాగింది, సిగరెట్లు తాగింది అని చూపించారు కదా. మీరు కొనుక్కొచ్చారా లేదంటే అఘోరి? లాయర్ గారు కానీ చిరుతుల స్వామి గారు కానీ మహిళా కమిషనర్ గారు కూడా మీరు ఏ రాష్ట్రమైనా ఎవరు ఆడపిల్లైనా ఒకటే కాబట్టి ఇక్కడ కూడా మా రాష్ట్రంలో ఒక ఆడపిల్ల రాధాని అమ్మాయి మోసపోయి ఉంది. న్యాయం చేస్తానికి మేము ప్రోత్సహిస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇచ్చారు. విష్ణుడు కూడా మా ముందు తీసుకురావచ్చు కదా, ఇప్పుడు మీడియా ముందు పెట్టచ్చు కదా. విష్ణుడు కూడా విష్ణు అక్కడ మహిళా కమిషనర్ గారి దగ్గర ఉన్నారు. మీతో మాట్లాడకుండా విష్ణుతో మాట్లాడేది కంప్లీట్ అయిపోయిందని అన్నారు కదా ఇంత ముందు. అయిపోయింది, మేము ఇచ్చి వచ్చాము. విష్ణు ఏం చేస్తున్నారు మేడం దగ్గర? విష్ణుతో సపరేట్ గా మాట్లాడుతున్నారా? ఫైనల్ గా ఇప్పుడు దండలు మార్చుకుని మీ ఇంటికి వస్తే మరి ఏంటి, వాళ్ళు శోభనం కోసం వస్తాం. దండలు మార్చుకుని శుభ్రం కోసం శుభ్రంగా చేస్తారు కదండి. దాని కారు ముందు త్రిశూలం ఉంటుంది, ఆ త్రిశూలం పీకి దాన్ని పొట్టలు పడుతాను, నేనే పడుతా. దాని త్రిశూలంతో దాన్నే మార్పు చేస్తాను. కాదు మీరు తప్పుగా అనుకోకండి. మీ ఇంటికి బీర్లు సిగరెట్లు తెచ్చినప్పుడు ఇది ఎఫెక్ట్ అయినప్పుడు మనం మీద పడుతుందని తెలియదా మీకు? అప్పుడు చిన్నపిల్లలు అయితే కాదు కదా మీరు. ఆ బీర్లు కేసులు సిగరెట్లు నేను వీడియో ఎక్కడ చూపించడం జరిగింది. ఊపుతున్నారు కదా లేవో కోకో ఏవో ఉన్నాయి కదా బీర్లు, అదే చూపించే కావాలి. మీరే తెచ్చారు అవి వైన్స్కి వెళ్ళి? నేను క్యాష్ నాది. రైట్, థ్యాంక్ యూ. మేమే తీసుకొచ్చామండి. మీరే తెచ్చారు కదా. మరి ఒక మనిషి వచ్చి ఇవాళ ఇంట్లోని చుట్టం చూపుగానే వచ్చి మందు సిగరెట్ తెమ్మని చెప్పి మీ చేతి ఇవన్నీ తెప్పించుకున్నప్పుడు మీకు ఎక్కడ అనుమానం రాలేదు అసలు? ఆ విధంగా గొడవ పంపించేసామండి. గొడవ పంపించేసి పోలీసు వారిని వాళ్ళ మీద తిరగబడి ఒక జర్నలిస్ట్ని, పత్రికా జర్నలిస్ట్ని కాలు కొట్టి ఇచ్చేస్తే మా అమ్మాయి పీజీ కాలేజీలో బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ అగౌరవ అలసట చేస్తుందని చెప్పి తెలిసి పప్పాని వెళ్ళి చూసి వస్తాను ఒకసారి అని ఉంది. ఆమె 2 వీలర్ ఉంది. ఆ 2 వీలర్ వేసుకెళ్ళి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే అమ్మాయి ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఆమె బట్టలు కూడా తీసి పక్కన పడేసింది, ఎవరైనా ధైర్యవంతులు ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు. అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సాహసాలు పెంచాను. ఆమె కొంతకాలం కరాటేగా నేర్పించాను. అయితే ఆ ధైర్య సాహసాలతో వెళ్ళి ఆమె బట్టలు కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే దయచేసి అమ్మ నువ్వు చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు, కొంచెం అదే చేతులతో మా పోలీసు వ్యాన్ ఎక్కిస్తామని చెప్పి పోలీసు వ్యాన్ ఎక్కించి మా అమ్మాయి ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు
తోడుకుని వచ్చింది పోలీసు చెప్పింది మా అమ్మాయి. ఈ తరుణంలోనే అమ్మాయి అఘోరి ఆ టైంలో వీడియో చేసి పెట్టింది కదా, ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాపింగ్ లో పెట్టింది మా అమ్మాయి. అయితే ఒకసారి చెన్నై నుంచి వెళ్ళొస్తూ ఆమె వెహికల్ చెడిపోయిందని ఫోన్ చేసి మా పాపకి నా వెహికల్ చెడిపోయింది, నాకు 2 రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వెహికల్ బాగే వరకు అని చెప్పి బతిమాడడం జరిగింది. అయితే చెప్పండి ఫస్ట్ మీకు 2 రోజులు టైం ఇచ్చారు కదా స్టార్టింగ్, తర్వాత మళ్ళీ 5 days వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు. మీరు చెప్పిన విషయం అది. మళ్ళీ ఓకే ఫస్ట్ టైం అంటే ఓకే వచ్చింది, 2 రోజులు కారు బాగోవాలి, మేము ఎలిమెంట్ కారు బాగోపోతే కారు బాగానే వెళ్తానని చెప్పాను అని చెప్పి మళ్ళీ కారు స్టిక్కరింగ్ చేస్తానని చెప్పి వెళ్ళి కారు తీసుకుని కారు స్టిక్కరింగ్ అవ్వలేదు ఇంకా ఉంటానని చెప్పి అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే బ్యాగ్ బాటిల్ మొత్తం కూడా మా ఇంటి గేట్ ఒక చేసింది. ఇప్పుడు అఘోరి మీకు డబ్బులు ఇచ్చింది అని అంటున్నారు, ఎంతవరకు నిజం? అఘోరి నుంచి మేము రూపాయి ఎరగము, కాకపోతే నా దగ్గర నుంచి 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చింది. మీకు రూపాయి కూడా పెట్టలేదా? మీ అమ్మాయికి సంబంధించి ఇలా మీ అమ్మాయిని నాతో పంపించండి అని చెప్పి మీకు డబ్బులు ఏమి ఇవ్వలేదా? డబ్బులు ఇవ్వలేదు, కాకపోతే ఏంటి మీ అమ్మాయిని పంపించండి, మీ అమ్మాయిని ఒక సాధకాలను మంచి ప్రయోజనాలను చేస్తాను అని చెప్పని 3 crore 1 crore కాదు 3 crores చెక్ రాసింది. చెక్ రాస్తే మేము బిడ్డలు నమ్ముకోము, నా కూతురు నాకు కావాలని చెప్పి ఆ చెక్ మా బాబు ఇచ్చేసాడు. అంటే నాకు మాట వాక్ సరిగ్గా రాదమ్మా, నాకు బ్రెయిన్ స్ట్రోక్ ప్రారంభిస్తాకు. మీరు మాట్లాడండి, ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అవుతుంది. మీ అందరి ముందే ఇంట్లో తాళి కట్టిందంట అఘోరి మీ చెల్లికి. నాకు తెలియదు. మీ ఇంట్లో ఏకాంతంగా పూజలు చేసేది కదా అఘోరి, అప్పుడు అంటే ఎలా చేస్తుండే? ఒకసారి చేతులతో మా చెల్లిని ఎదురు కూర్చొని చేతులతో ఇలా ముద్రలు వేస్తూ చేస్తుందండి. అప్పుడు చేసినప్పుడే ఇలా సడన్గా డోర్ తీసాను. డోర్ తీసినప్పుడు ఏం జరిగిందంటే తను గట్టిగా నా మీద అరిచింది. అప్పుడు నేను కొంచెం భయపడ్డాను. తర్వాత తనే పిలిచి ఏం లేదన్నా మేము ఇలా పూజ చేస్తున్నప్పుడు నువ్వు సడన్గా వచ్చరికి ఇలా అందామని చెప్పని తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ బీర్ బాటిల్ తెప్పించడం అనేది జరిగింది. అలా ఎన్ని రోజులు? ఒక రోజు చూసాను నేను మాత్రం. మరి ఎన్ని రోజులు? మీతో పాటు విష్ణు కూడా ఉన్నారు కదా, మరి విష్ణు ఎందుకని మాట్లాడడానికి రాలేదు? ఎందుకంటే అతని పైన మీరు ఆరోపణలు చేశారు కదా, మీ పేరెంట్స్ ఆరోపణలు చేశారు, విష్ణువే మా అమ్మాయిని ట్రాప్ చేశారు, విష్ణు ఇవాళ మా అమ్మాయిని ఇంకా తీసుకురాలేదని చెప్పి మీ వాళ్ళు మాట్లాడారు. మా అమ్మాయి వచ్చిన రోజున మేము వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం. మీ స్టూడెంట్ ఇది జరుగుతుంది, మా అమ్మాయిది ఇంటర్వ్యూ జరుగుతుంది. అయితే పోలీసులు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పి ఎంతమంది మీకు ఫోన్ చేస్తే యాంకర్ మాధురి గారు యాంకర్ నుంచి తప్పు తీసి పంపించారు మా అమ్మాయిని. మిగతా యాంకర్ మాధురి గారు అనే ఒక ఆమె ఉందంట, ఆమె కల్పించి పంపించేశారు. మమ్మల్ని లోపలికి ఎలా చేయాల పోలీసులు కానీ మా పేరెంట్స్ కానీ లోపలికి ఎలా చేయాలి విక్టిమ్ యాజమాన్యం. కాదండి మేము ఆపితే ఆగిపోతుందా మీ అమ్మాయి? ఇప్పుడు అంతమంది పేరెంట్స్ ఉన్నారు ఆపలేని అమ్మాయిని మేము ఆపితే ఆగిపోతుందా? విష్ణు లేడన్నా? వచ్చారు పైన కంప్లైంట్ ఇస్తారు పైన. అయితే ఆ విషయం అయితే నాకు తెలియదు కానండి. అవును మధ్య మధ్యలో ర్యాపిడ్కి వెళ్తాను కదండి, మధ్యలో ర్యాపిడ్కి వెళ్తాను నేను. విష్ణు మీ చెల్లిని కొట్టి ఉండొచ్చు కదా. మా అన్న ఇంట్లో ఎందుకు ఉంటాడండి? అన్న ఇంట్లోనే ఉండడు అసలు. ఆయన అక్కడ ఉండడు, ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఆయన పార్వత పట్టుకున్నాడని కదండి. అక్కడ ఆయన ఎప్పుడైతే వర్షిని వెళ్ళిపోయిందో అప్పుడు ఒక 6 months బ్యాక్ ఆయన వెళ్ళిపోయాడు. అంతకుముందు ఉన్నాడు, అంతకుముందు అక్కడే ఉన్న మంగళగిరిలోనే. మీ సిస్టర్ ని పట్టుకొని వచ్చారు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ రఫ్ గా బిహేవ్ చేసి మళ్ళీ పోయేలా చేసింది మీరే కదా? మేమేం కదా, మేము రఫ్ గా బిహేవ్ చేయలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని చెప్పని ఆ పిల్ల పారిపోవడం జరిగింది. ఇలా వాష్రూమ్ కానీ వెళ్తానని చెప్పింది. వాష్రూమ్ కి వెళ్తే అటు నుంచి వెనక నుండి ఇంకో దారుణం అని తెలియదు. ఇది బస్ స్టాండ్ లో జరిగిందండి. బస్ స్టాండ్ లో వెనకమాల నుంచి పారిపోవడం మాత్రం జరిగింది. ఇప్పుడు వాష్రూమ్ నుంచి పారిపోయింది అంటున్నారు, మళ్ళీ బస్ స్టాండ్ అంటున్నారు. అవును, బస్ స్టాప్ లోనే వాష్రూమ్ 10 రూపాయలు తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళింది. వాష్రూమ్ కి వెనక నుంచి వెనక ఉన్నట్టు మాకు తెలియదు. అటు నుంచి పారిపోయింది. అటు బస్ స్టాండ్ లో కూడా అనౌన్స్ చేయించాము. మంగళగిరి స్టాండ్ అండి, విజయవాడ బస్ స్టాండ్. వాష్రూమ్స్ కి 2 doors ఉంటాయి అక్కడ.
తెలియదండి నాకు. తర్వాత తెలిసింది. డోర్ ఉందన్నారు కదా, తర్వాత తెలిసింది. ఫస్ట్ తెలియదు మాకు. ఉందండి. పబ్లిక్ టాయిలెట్ కి రూమ్ డోర్లే ఉండవు, వెనక డోర్స్ ఉండవు జనరల్ గా. ఉన్నాయండి. తర్వాత తెలిసింది. ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడు మమ్మల్ని వాష్రూమ్ లో పంపిస్తే అప్పుడు వెనక డోర్ ఉండదని. దేవన్ నుంచి విష్ణు మీ సిస్టర్ చూసుకుంటూ వస్తున్నాడు. అయితే మీ సిస్టర్ మీద విష్ణు కన్నా ఏమైనా ఉందా? లేదండి, చెల్లెలానే చూసుకున్నాడండి. చెల్లెలానే ఒక కూతురు చూసుకున్నాడు. తనకు పెళ్లి చేసి తనకు పుట్టబోయే పిల్లలతో కూడా ఆడుకుందాం చూసుకున్నాడండి. మంగళగిరిలో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, ఎక్కడైనా కానీ మా కూతురు మా చెల్లెలు అని చెప్పి మాత్రం ఎవరికి తెలియదు. విష్ణు చెల్లెలు అనేది తెలుస్తుంది. కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. మంగళగిరిలో లేదండి, ఆయన పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. ఆయన్ని విష్ణు వీడియోలు ఎందుకు ఇవ్వట్లేదు? పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. విష్ణు లేడు. ఇప్పుడు మీ సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది కదా, దీన్ని